According to the wave particle duality of matter by de Broglie, which of the following graph plot present most appropriate relationship between the wavelength of electron and momentum of electron? Now, what is the formula for the de Broglie wave equation? Lambda equal to h by p. చూడండి ఇక్కడ లాంబ్డా వర్సెస్ 1/p y ఈక్వల్ టు mx ఫామ్ లో ఉన్న గ్రాఫ్ కనుక మనం చూస్తే అది మనకి స్ట్రేట్ లైన్ రావాలి, బట్ ఇక్కడ కర్వ్డ్ లైన్ వచ్చింది. సో ఇది కాదు, థర్డ్ గ్రాఫ్ కాదు, మరి ఫస్ట్ గ్రాఫ్ అవుతుంది. కావాలంటే చూడండి, లాంబ్డా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/p, అవునా? సో లాంబ్డా ఇంక్రీజెస్, p వాల్యూ డిక్రీజెస్. సో p వాల్యూ చాలా తక్కువగా ఉన్నప్పుడు లాంబ్డా వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. సో ఏ గ్రాఫ్ అది ఇండికేట్ చేస్తుంది? ఫస్ట్ గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది. అంటే p వాల్యూ పెరిగినప్పుడు లాంబ్డా వాల్యూ తగ్గింది, అంటే ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఫస్ట్ గ్రాఫ్ మనకి సూటబుల్ అవుతుంది, రైట్? సో ఆన్సర్ ఈస్ 1. This question given in JEE Main 2024. The number of radial nodes for the 3p orbital. We have a formula to find the radial nodes is n minus l minus 1. For 3p orbital, what is the n value? N value is 3. For p subshell, what is the L value? L equal to 0 for S subshell, L equal to 1 for the p subshell. So L value for the p subshell is 1. So 3 minus 1 minus 1, that is 3 minus 2, which is equal to 1. So answer is 1. This question given in JEE Mains 2024. Which of the following electronic configuration would be associated with the highest magnetic momentum? అంటే ఇచ్చిన కాన్ఫిగరేషన్లో దేనికి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉంటుంది అని అడిగారు. అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటాయో దానికి హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉంటుంది. మీరు ఈ కాన్ఫిగరేషన్ ఆర్గన్ 3d7 చూస్తే మనకి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి ఇక్కడ చెప్తారా? ఇక్కడ మనకి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అండ్ అన్నిటికంటే ఎక్కువ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆప్షన్ డీలో ఉంది. 3d6 కాన్ఫిగరేషన్తో మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ మూమెంటం వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది మనకి? ఆన్సర్ డి మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ 4 ఈస్ మ్యాచింగ్ హియర్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ నియోడిమియం, అటామిక్ నెంబర్ ఫర్ నియోడిమియం 60. ఆల్రెడీ యూ నో దట్ జినాన్ ఎలక్ట్రాన్ జినాన్ అటామిక్ నెంబర్ ఈస్ 54. 54 ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. ఆ 6 ఎలక్ట్రాన్స్ ఎక్కడ పోతాయి అనేది మాయిలర్ డయాగ్రామ్ బట్టి చెప్పొచ్చు. 1s2, 2 plus 2 4, 4 plus 6 10, 10 plus 2 12, 12 plus 6 18, 18 plus 2 20, 20 plus 10 30, 30 plus 6 36, 36 plus 2 38, and 38 plus 10 48, 48 plus 6 54. అంటే 5p వరకు మనకి 54 అయిపోయినాయి, ఓకేనా? సో 5p వరకు మనకి 54 వచ్చేస్తున్నాయి, అవునా? దెన్ మరి ఎలక్ట్రాన్ తర్వాత వెళ్ళకపోవాలి, 6s2 4f4లోకి పోవాలి. అప్పుడు ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. జినాన్ 4f4 6s2 అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇలా ఫిల్ చేసుకుంటారండి, మీకు ఈజీగా అయిపోద్ది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, the number of electrons present in all the completely filled subshell having n equal to 4, s equal to plus of is. అంటే ఫోర్త్ ఆర్బిట్ లో, సో ఫస్ట్ ఆర్బిట్ ఇది, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. ఫోర్త్ ఆర్బిట్ లో ఏముంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ మీకు ఏముంటాయి? ఎస్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో ఎస్పి ఉంటుంది. థర్డ్ ఆర్బిట్ లో ఎస్పిడి ఉంటాయి. ఫోర్త్ ఆర్బిట్ లో ఎస్పిడిఎఫ్ ఉంటాయి. ఓకే, సో n ఈక్వల్ టు 4లో, లిజన్, n ఈక్వల్ టు 4లో మనకి 4s 4p 4d 4f ఇన్ని ఉంటాయి కదా. 4s 4p 4d 4f. సో వాళ్ళు ఏమన్నారంటే n ఈక్వల్ టు 4 అనే ఆర్బిట్లో s ఈక్వల్ టు ప్లస్ ఆఫ్, అంటే స్పిన్ అనేది పైకి ఉండాలి. స్పిన్ పైకి ఉండే ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, స్పిన్ పైకితో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అడిగారు. 4sలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పై హాఫ్ స్పిన్తో ఉన్నాయి? సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వచ్చింది. 1 ఎలక్ట్రాన్ అంటే దీనికి ప్లస్ ఆఫ్ ఉంటుంది, కింది దానికి మైనస్ ఆఫ్ ఉంటుంది. ఓన్లీ ప్లస్ ఆఫ్ ఉన్నవే మనం కన్సిడర్ చేస్తే పీలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 3 బాక్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి 3 ఇక్కడ ప్లస్ ఆఫ్తో ఉన్నవి వస్తాయి స్పిన్స్.
డీలో మనకు తెలుసు ఎన్ని ఉంటాయి, డీలో 5 ఉంటాయి కదా, అంటే ఇక్కడ 5 ప్లస్ ఆఫ్ తోటి వస్తాయి. అండ్ 4Fలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 7 ఉంటాయి కదా, అండ్ 4Fలో ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7. ఆ 7 అంటే ఎన్ని వస్తాయి, 7 స్పిన్ పైకి ఉన్నవి ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆఫ్ సింబల్తో ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ యాడ్ చేయండి. 1 + 3 + 5 + 7. సో టోటల్ మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 16 వస్తుంది. ఓకే, 1 + 3 4, 4 + 5 9, 9 + 7 is 16. అండ్ 16 ఎలక్ట్రాన్స్ స్పిన్ ప్లస్ ఆఫ్ సింబల్తో ఉంటాయి. ఓకే, S = ప్లస్ ఆఫ్ సింబల్తో 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రిమైనింగ్ 16 ఎలక్ట్రాన్స్ మైనస్ ఆఫ్తో ఉంటాయి. ఇక్కడ మీరు ఇది ఇంటీజర్ క్వశ్చన్, ఇది ఇక్కడ నెంబర్ 16 అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ 16 is the correct answer. Is it clear everyone? Okay. Total number of ions from the following with noble gas configuration is. So ఇచ్చిన ions లో noble gas configuration దేనికి ఉంది ఒకసారి చూద్దాం. noble gas configuration ఇవన్నీ కూడా 38 70 అలా ఉన్నాయి కదా. సో xenon 54, krypton 36 కి దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఏవి ఉన్నాయో చూద్దాం. krypton 36, xenon 54, ఇంకొకటి ఇక్కడ 70 తోటి కూడా ఉంది. 70తో ఉన్నది మ్యాచ్ అవ్వదు ఎందుకంటే అది రెడాన్ 86 ఉంటుంది నెక్స్ట్. ఇవన్నీ కూడా నోబుల్ గ్యాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్. ఓకే, అండ్ ఈ 36 54కి దగ్గరలో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏవి ఇస్తున్నాయి చూడండి. స్టాంచియం 2+, స్టాంచియం అటామిక్ నెంబర్ ఇచ్చారు 38, అవునా. స్టాంచియం 2+ అంటే 38లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే దానికి 36కి ఈక్వల్ అవుతుందా, మరి అది నోబుల్ గ్యాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ క్రిప్టాన్తో మ్యాచ్ అవుతుంది. అలాగే 55ది చూడండి, 55 సీజియంది చూడండి. సీజియంలోకి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తీసేసేయండి, సీజియం ప్లస్ అవుతుంది. అంటే సీజియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 55. అందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ పోయింది అనుకో, ఎంత వస్తుంది, 54 వస్తుంది. నెక్స్ట్ లాంతనం 2+ చూడండి. లాంతనం 2+ అనేది మనకి లాంతనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు 57 ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ కనుక మీరు తీసేస్తే 57 - 2 ఎంత అవుతుంది, 55 అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద xenon ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో ఉన్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్తో మ్యాచ్ అవ్వాలి. ఏవైతే మ్యాచ్ అవుతుందో అది మన ఆన్సర్ నెంబర్ అవుతుంది, రైట్. సో ఇక్కడ 2 ఆల్రెడీ మ్యాచ్ అయిపోయినాయి. 82 ఏది, లెడ్ 2 + 82 మ్యాచ్ అవుతుందా రెడాన్తో, మ్యాచ్ అవ్వదు. లెడ్ మ్యాచ్ అవ్వదు ఎందుకంటే లెడ్ ఆల్రెడీ 82లో ఉంది. 82కి దగ్గరలో ఉండి రెడాన్ కాన్ఫిగరేషన్ ఉంది, అది 86 ఉంది. బట్ అది +2, లెడ్ +2 ఉంది. 82లో నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేస్తే 80 అవుతుంది. బట్ రెడాన్తో మ్యాచ్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ ఇటర్బియం 2+ ఉంది, అది దాని యొక్క ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ 70, అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. 36 54 86 ఎక్కడ మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ ఐరన్ 2+ ఉంది, అది 26 ఉంది. 26లోకి వెళ్ళి 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఎంత అవుతుంది, ఐరన్ 2+ అంటే ఇదేమైనా మ్యాచ్ అవుతుందా, 26 - 2 అంటే ఎంత అవుతుంది, 24. 24 అనేది అసలు లేదు మనకి. సో ఎన్ని ఉన్నాయి అండ్ దగ్గరలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్తో మ్యాచ్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి దగ్గరలో. ఎన్ని వచ్చాయి ఇప్పటికి, 2 మాత్రమే వచ్చాయి. ఒకసారి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా. సో ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి, ఎన్ని అయాన్స్ మ్యాచ్ అవుతున్నాయి, క్రిప్టాన్ xenon రెడాన్ కాన్ఫిగరేషన్తో. ఓన్లీ క్రిప్టాన్ xenonతో మ్యాచ్ అయ్యేవి ఓన్లీ 2 అయాన్స్ మాత్రమే ఉన్నాయి. స్టాంచియం 2+, సీజియం 2+. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనది, 2 అని రాయండి. ఓకే, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ద కరెక్ట్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ద valence electron of rubidium atom Z = 37. Z = 37 is కరెక్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంది. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎందులో ఉంటుంది, రుబిడియం చూడండి. రుబిడియం 37 కదా. రుబిడియం అనేది ఏ గ్రూప్లో వస్తుంది, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ గ్రూప్లో వస్తుంది కదా. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం కదా. ఇది 1, ఇది 2 3 4 5 6. దీని యొక్క లాస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1 అయితే దీని లాస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 2s1, ఇది 3s1, ఇది 4s1. రుబిడియం ఏమవుతుంది లాస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 5s1 అవుతుంది కదా, 5s1. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫర్ దిస్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ఆర్, గ్రూప్ ఆటమ్స్ ఆర్ ns1. ns1తో ఉన్నవి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం ఇవన్నీ కూడా ns1. అందులో మనకు కావాల్సింది దేని యొక్క కాన్ఫిగరేషన్, రుబిడియం యొక్క కాన్ఫిగరేషన్, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో వెళ్తుంది.
లాస్ట్ ఎలక్ట్రాన్ 5s1లో వెళ్తుంది కదా. సో 5s1లో NLMS వాల్యూస్ చెప్పండి. n వాల్యూ 5th ఆర్బిట్ కాబట్టి 5 వచ్చింది. L వాల్యూ ఏంటి ఫర్ s సబ్షెల్? L వాల్యూ ఫర్ s సబ్షెల్ is 0 and for m value for s subshell also 0. 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది కూడా ప్లస్ హాఫ్ తో ఉంటుంది కాబట్టి 500 plus half is the right answer. So your answer 1 is matching. 500 plus half, right? Is it clear everyone? Okay. Match list 1 with list 2. Spectral series ఇక్కడ లైమన్ బామర్ ప్యాషన్ ఫండ్ ఇచ్చారు. అవి రీజన్ ఎక్కడ ఫామ్ అవుతాయి మీరు చెప్పండి. సో లైమన్ సిరీస్ ఎక్కడ అపియర్ అవుతుంది చెప్పండి? యూవీ రీజన్లో అపియర్ అవుతుంది. బామర్ సిరీస్ ఎక్కడ అపియర్ అవుతుంది? విజిబుల్ రీజన్లో అపియర్ అవుతుంది. ఓకే. అండ్ ప్యాషన్ అండ్ ఫండ్ సిరీస్ ఈ రెండు కూడా మనకి ఐఆర్ రీజన్లో అపియర్ అవుతాయి. ఇది కూడా ఐఆర్ రీజనే, ఇది కూడా ఐఆర్ రీజనే. చూడండి లైమన్ యూవీతో ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే ఆప్షన్ 2లో మ్యాచ్ అవుతుంది, లైమన్ విత్ యూవీ రీజన్. సో బామర్ విజిబుల్ రీజన్తో మ్యాచ్ అవ్వాలంటే ఆప్షన్ 4, 2, 4. తర్వాత ఇవి ఇన్ఫ్రారెడ్ రీజన్, మనకి రెండు ఇన్ఫ్రారెడ్ రీజన్ ఉన్నాయి కాబట్టి 3-1 అయినా 1-3 అయినా రెండు ఒకటి. సో ఆప్షన్ ఇక్కడ 3 అనేది మ్యాచ్ అవుతుంది. చూడండి A2, B4, C3 అండ్ D1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. So given below are two statements. Statement 1, the orbital having same energy are called degenerate orbitals. Statement 2, in hydrogen atom 3p and 3d orbitals are not degenerate orbitals. Assertion region question lo edi match avutundo man cheppali. Same energy ఉన్న orbitals ni degenerate orbitals ani antam. Same energy orbitals ni degenerate orbitals antam. సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ ఇక్కడ అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా 3p సబ్షెల్ తీసుకోండి. 3pలో మనకి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3d తీసుకోండి. ఈ 3d కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. 3d ఆర్బిటాల్స్ అన్నింటికి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. బట్ ఈ 3d ఎనర్జీ 3p ఎనర్జీతో మ్యాచ్ అవ్వదు. ఓకే. 3d ఆర్బిటల్స్ వేరు, 3p ఆర్బిటల్స్ వేరు. యాజ్ పర్ n+l రూల్ 3pకి మనకి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే 3+1 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 3+2. n+l రూల్ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ 5 వస్తుంది. అంటే వీటన్నిటికీ ఒక ఎనర్జీ లెవెల్ ఉంటే 3p ఆర్బిటల్కి ఇంకొక ఎనర్జీ లెవెల్ ఉంటుంది. బట్ ఇందులో ఉన్న మళ్ళీ 3 ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఆర్బిటల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది 3p ఆర్బిటల్స్. సో సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ డీజెనరేట్ ఆర్బిటల్స్ అని అంటాం. అలాగే 3Dలో ఈ 5 ఆర్బిటల్స్ కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇచ్చిన రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. బట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. అండ్ బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ట్రూ. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ఫాల్స్. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే స్టేట్మెంట్ 1 ట్రూ. స్టేట్మెంట్ 1 ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 అనేది మనం ఇక్కడ ఏమన్నారు? ఆర్ నాట్ డీజెనరేట్ ఆర్బిటల్స్ అన్నారు. సో ఇది మరి ఏమవుతుంది? సో సెకండ్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ ఆటమ్ అని అడిగారు. హైడ్రోజన్ ఆటంలో మనకి 3p 3d ఆర్బిటాల్సే అసలు అవసరం లేదు, అక్కడ ఉండవు. ఎందుకంటే హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఓన్లీ 1s ఉంది దాని కాన్ఫిగరేషన్. కాబట్టి ఇక్కడ మనం ఏమని సెలెక్ట్ చేసుకోవచ్చు? స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. సో ఆన్సర్ 1 హియర్ మ్యాచింగ్. ఓకే. ఆన్సర్ 1 హియర్ మ్యాచింగ్. Number of spectral lines obtained in the helium plus spectra when an electron makes transition from 5th excited state to 1st excited state will be. అంటే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతాయి అంటే 5 to 1 వచ్చేటప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావచ్చు? 5 to 4కి రావచ్చు, రైట్? సో 5 to 4 ఒక పాసిబుల్ ఉంది. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? 5 to 3 రావచ్చు, 4 to 3 కూడా రావచ్చు కదా. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? 5 to 3 రావచ్చు, 4 to 3 కూడా రావచ్చు. మొత్తం 3 లైన్స్ అయినాయి ఇక్కడ వరకు. సో ఇంకొక పాసిబిలిటీ ఏంటి? 5 to 2 రావచ్చు, రైట్? 4 to 2 రావచ్చు, 3 to 2 రావచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి? 5 to 2, 4 to 2, 3 to 2. సో తర్వాత మొత్తం అన్ని లైన్స్ ఒకేసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో తర్వాత ఇంకొకటి 1కి ఎట్లా 5 to 1 రావచ్చు, 4 to 1 రావచ్చు, 3 to 1 కూడా రావచ్చు, 2 to 1 కూడా రావచ్చు. ఎలా? 5 to 1,
4 to 1, 3 to 1, 2 to 1. సో ఎన్ని లైన్స్ మనకి పాసిబుల్ అవుతున్నాయో ఒకసారి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ మనకి 10 లైన్స్ వస్తున్నాయి. ఓకే, ద ఆన్సర్ ఈస్ 10. సో ఇది చేయడానికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఏంటా ఫార్ములా చెప్పండి? n ఇంటూ n మైనస్ 1 బై 2. సో విచ్ విల్ గివ్ ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇక్కడ n వాల్యూ ఏంటి? 5. ఓకే, అండ్ ఎక్కడికి రావాలి? సో ఇంకొక ఫార్ములా కూడా ఉంది, సమ్మేషన్ ఆఫ్ n2 మైనస్ n1. సో ఆ ఫార్ములా యూజ్ చేసినా మీకు వస్తుంది, సమ్మేషన్ ఆఫ్ n2 మైనస్ n1. సో చూద్దాం, 5 ఇంటూ 5 మైనస్ 1 బై 2. ఓకే, సో మీకు ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసిన 5 ఇంటూ 4 బై 2. సో మీకు ఆన్సర్ 10 వస్తుంది. నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ 10. ఒకవేళ మీకు ఏ ఫార్ములా గుర్తులేదు అనుకుంటే సో యూ డూ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ 4 లెవెల్ పెట్టుకొని 5 to 4, తర్వాత 3ని ఎండ్ పెట్టుకొని 5 to 4, 5 to 3, 4 to 3. నెక్స్ట్ 2ని ఎండ్గా పెట్టుకొని 5 నుండి 4 నుండి 3 నుండి తీసుకోండి స్పెక్ట్రల్. నెక్స్ట్ 1ని ఎండ్గా పెట్టుకొని సో ఇన్ని స్పెక్ట్రల్ లైన్స్, 4 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మనకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ 10. చేయడానికి మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, సమ్మేషన్ ఆఫ్ n2 మైనస్ n1. అంటే ఇది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. సమ్మేషన్ ఆఫ్ ఇక్కడ n2ని 5 అనుకోండి, n1ని 1 అనుకోండి. 5 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది? సమ్మేషన్ ఆఫ్ 4. సో దీనికి ఫార్ములా ఉంటుంది, సమ్మేషన్ ఆఫ్ nకి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో దీనికి సమ్మేషన్ ఆఫ్ 4కి ఫార్ములా ఏంటి? 4 ఇంటూ 4 ప్లస్ 1 ఈస్ 5 బై 2. సో ఎంత వస్తుంది? 2 ఇంటూ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఒకవేళ స్పెక్ట్రల్ లైన్స్ బిట్వీన్ 5 to 3 అని అడిగాడు అనుకోండి, ఫార్ములా మళ్ళీ చేంజ్ అవుతుంది. 5 మైనస్ 3 అంటే 2 అవుతుంది. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ 2 అంటే 2 ఇంటూ 3 బై 2. 2 అంటే 3 లైన్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఈ ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో యూజ్ దిస్ ఫార్ములా, సమ్మేషన్ ఆఫ్ n2 మైనస్ n1 విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ 5 మైనస్ 1 సమ్మేషన్ ఆఫ్ 4 ఇంటూ 5 బై 2. ఓకే, సో ఇలా చేసినా మీకు ఆన్సర్ 10 వచ్చింది. సో మీకు ఏ ఫార్ములా లేదు, గుర్తు లేదు అనుకుంటే సో యూ డూ లైక్ దిస్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? The ionization energy of sodium in kilojoule per mole if electromagnetic radiation of wavelength 240 nanometer is just sufficient to ionize sodium atom is. వేవ్ లెంత్ ఇచ్చారు, ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎనర్జీకి వేవ్ లెంత్కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా లాంబ్డా నానోమీటర్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఎనర్జీ ఈక్వల్ టు 1240 బై లాంబ్డా ఇన్ నానోమీటర్. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చారు. సో మనకు కావాల్సింది సోడియం ఆటం యొక్క ఎనర్జీ కిలో జౌల్ పర్ మోల్లో కావాలి. ఓకే, చూద్దాం. సో 1240 బై లాంబ్డా ఇన్ నానోమీటర్. సో లాంబ్డా ఇన్ నానోమీటర్ ఈస్ 242 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇది 240 to 1240. సో ఎన్ని టైమ్స్ అవుతుందో చూడండి. 212 times 1 time, 6 times 620. 620ని నియర్లీ ఈక్వల్ టు 600 అనుకుందాం. ఇది 120 అనుకుందాం. 0 కట్ అయితే ఇది 5 అవుతుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ నాకు 5కి దగ్గరలో వచ్చింది ఆన్సర్. ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వచ్చింది. దీన్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 5 ఇంటూ 1.6 ఇంటూ 10 to the power of minus 19తో మల్టిప్లై చేస్తే ఇది జౌల్స్ పర్ ఆటంలోకి కన్వర్ట్ అవుతుంది. 5 ఇంటూ 1.6 అంటే 16 5 80. సో ఇక్కడ 8 వస్తుంది. 8 ఇంటూ 10 power minus 19. ఓకే, సో దీన్ని కిలో జౌల్ పర్ మోల్లోకి కన్వర్ట్ చేయాలి. దెన్ హౌ డూ యూ కన్వర్ట్ దిస్ ఇన్ కిలో జౌల్ పర్ మోల్? కిలో జౌల్ పర్ మోల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? కిలో అంటే మీకు తెలుసు 10 power 3, 1000 by 1000. సో పర్ మోల్ అంటే పర్ మోల్లోకి కన్వర్ట్ చేయాలంటే సోడియం ఆటం యొక్క మాలిక్యులర్ వెయిట్తో దీన్ని డివైడ్ చేయాలి. చేస్తే మీకు ఆన్సర్ ఇలా వస్తుంది. మనకు వచ్చింది ఇప్పుడు కిలో జౌల్ పర్ ఆటంలో వచ్చింది. కిలో జౌల్ పర్ ఆటంలో వచ్చింది. దీన్ని మనం కిలో జౌల్ పర్ మోల్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 mole ఈక్వల్ టు హౌ మెనీ ఆటమ్స్? 6.023 ఇంటూ 10 to the power of 23 ఆటమ్స్. ఓకే, సో ఇది పర్ ఆటంలో వచ్చింది. దీన్ని మోల్లోకి కన్వర్ట్ చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 6.023 ఇంటూ 10 power 23 ఇంటూ 8 ఇంటూ 10 power minus 19.
సో మీరు మల్టిప్లై చేయండి. 8 6 ఎంత 48 అండ్ ఇంటూ 10 పవర్ 23 మైనస్ 19 అంటే ఎంత వస్తుంది 10 పవర్ 4 వస్తుంది. సో ఇది 480 ఇంటూ 10 పవర్ 3గా రాసుకోండి. సో ఆన్సర్ మీకు ఎంత వస్తుంది 480 కిలో జౌల్ పర్ మోల్. సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ అనుకొని చేసాం కాబట్టి యాక్చువల్ ఆన్సర్ 480 వచ్చింది. యాక్చువల్ ఆన్సర్ 492 ఉంటుంది. ఇది మనం అప్రాక్సిమేట్ అనుకొని చేసాం కదా, సో అందుకే 480 వచ్చింది. యాక్చువల్ ఆన్సర్ 492. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ హియర్ 492 కిలో జౌల్ పర్ మోల్. The 4 quantum numbers for the electrons in the outermost orbital of potassium. So potassium configuration మీరు చూస్తే potassium 19 కదా, సో argon 18 4s1 అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ 4s1 కాదు సారీ 4s1 ఆర్గాన్ 4s1 లోకి వెళ్తుంది. 18 ప్లస్ 1 19. ఓకే, సో ఇప్పుడు 4s1 యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీరు NLMS వాల్యూస్ చెప్పండి. n వాల్యూ ఏంటి 4. వాట్ ఈస్ ద L వాల్యూ ఫర్ S సబ్షెల్ 0, M ఆల్సో 0. ఒకటి ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి స్పిన్ ఎలా ఉంటుంది ప్లస్. So which one is the right answer here? Second option is the right answer. N equal to 4, L equal to 0, M equal to 0, S equal to plus of. The relation between permissible values of magnetic quantum number N, M and ఇచ్చారు for a given value of azimuthal quantum number L. So magnetic quantum number కి and azimuthal quantum number కి మధ్యలో రిలేట్ చేసిన ఫార్ములా ఇది M equal to 2L plus 1 అండ్ లేదా M వాల్యూస్ ఎప్పుడు కూడా -L 0 ప్లస్ L మధ్యలో ఉంటాయి. సో దాని రిలేషన్లో మనకి M వాల్యూ ఈక్వల్ టు 2L plus 1 వచ్చింది. ఇక్కడ Mని మనం NM అని తీసుకోండి. NM ఈక్వల్ టు 2L plus 1. దెన్ L వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో L వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి. 2L ఈక్వల్ టు plus 1. When you take it this side it will become -1. Then L equal to Nm minus 1 by 2. So here which answer is matching here? Answer D is matching, and this question given in NEET 2023. Select the correct statement from the following. Atoms of all elements are composed of 2 fundamental particles, but this is not correct. ఎందుకంటే atom 3 fundamental particles తో తయారవుతుంది. అది ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. The mass of the electron 9.1 into 10 power minus 31 kg. The correct statement. Isotopes of given elements show same chemical properties. Yes, this is also correct. Isotope ఇప్పుడు hydrogen, deuterium, tritium ఇన్ని కూడా hydrogen isotopes. బట్ ఫిజికల్ ప్రాపర్టీస్ మాస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నిటికీ సేమ్గా ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే, సి ఆప్షన్. ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ న్యూక్లియాన్స్, బట్ ఎలక్ట్రాన్స్ కాదు న్యూట్రాన్స్. ఓకే, సో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిస్తే అది న్యూక్లియాన్స్ అవుతుంది, బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. Dalton's atomic theory regarded as atom as an ultimate particle of matter. Yes, this is correct. Dalton's atomic theory చదవండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చాయి ఇక్కడ? బి, సి అండ్ ఈ. సో యువర్ ఆప్షన్ సి ఈస్ మ్యాచింగ్. సో దిస్ క్వశ్చన్ గివెన్ ఇన్ NEET 2023. 2s అంటే n వాల్యూ ఏంటి? 2కి 2. L వాల్యూ ఫర్ s సబ్షెల్ ఇస్ 0. 3sకి n వాల్యూ ఏంటి? 3,0 and 2p n value is 2. L value for the p subshell is 1. Next to 3d n value orbit number is 3 and L value for the d subshell is 2. Okay, so 3 2. So it is matching with so a value దేంతో మ్యాచ్ అవుతుంది? a value 2 1 2p తో మ్యాచ్ అవుతుంది, అంటే a value 3 ఉండాలి. ఓకే, సో b value n equal to 3 L equal to 2 దేంతో 3d తో మ్యాచ్ అవుతుంది, సో b వాల్యూ 4 ఉండాలి. సో 3 4. c వాల్యూ కూడా చూడండి, c n equal to 3 L equal to 0 దేంతో మ్యాచ్ అవుతుంది? 3s తో మ్యాచ్ అవుతుంది. సో 3s c వాల్యూ 2 తో మ్యాచ్ అవుతుంది. అండ్ d వాల్యూ d n equal to 2 L equal to 0 దేంతో మ్యాచ్ అవుతుంది? 2s తో మ్యాచ్ అవుతుంది.
Okay, so D 1 3 4 2 1 is the right answer. So your answer A is matching. Okay, this answer A is matching. And when electron magnetic radiation of wavelength 300 nanometer falls on surface of metal plate, ఒక metal plate పైన ఎంత రేడియేషన్ ఫాల్ అవుతుంది? 300 నానోమీటర్ ఒక లాంబ్డా వాల్యూ ఇచ్చారు. లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చారు? ఇక్కడ 300 నానోమీటర్ ఇచ్చారు. ఓకే, ఫాల్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మెటల్. ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ విత్ ద కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? ఎమిట్ అవుతున్నాయి. ఇవి ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇచ్చారు 1.68 ఇంటూ 10⁵ ఎంతది? జౌల్ పర్ మోల్. జౌల్ పర్ మోల్ అని ఇచ్చారు. ఓకే, so what is the minimum energy needed to remove an electron from the metal? So you have to find the work function. Work function value find out చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో అంటే the sufficient amount of energy is required to remove an electron from the metal surface falls on any metal surface. Ejection of electrons takes place and that electrons we called as photoelectrons, and this total phenomena we called as photoelectric effect. So ఇచ్చిన ఎనర్జీ రెండు పనులు చేస్తుంది. ఒకటి మెటల్ కి ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉన్న న్యూక్లియర్ అట్రాక్షన్ ని బ్రేక్ చేస్తుంది. ఇంకొకటి అది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వర్క్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ వి కాల్డ్ as the work function. సో వర్క్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మైనస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1.68 ఇంటూ 10⁵ జౌల్ పర్ మోల్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఈ వాల్యూ కనుక్కోవాలి. దెన్ ఈ వాల్యూ ఎలా కనుక్కుంటారు? ఫార్ములా ఏంటి? E = hc బై లాంబ్డా. ఇది మనకి ఎందులో కావాలి? మోల్స్ లో కావాలి. ఇది జౌల్ పర్ ఆటమ్. ఓకే, జౌల్ పర్ మోల్ రావాలి అంటే దాని అవగాడ్రో నెంబర్తో ఇంటూ చేయాలి, NA తో ఇంటూ చేయాలి. అప్పుడు ఇది చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని కైనెటిక్ ఎనర్జీ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద వర్క్ ఫంక్షన్. ఓకే, సో జస్ట్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. అన్ని వాల్యూస్ వాళ్ళు ఇచ్చేసారు. H వాల్యూ ఇచ్చారు, C వాల్యూ ఇచ్చారు, NA వాల్యూ కూడా ఇచ్చారు. లాంబ్డా వాల్యూ 300 నానోమీటర్ ఇచ్చారు. 1 నానోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 10⁻⁻7 సెంటీమీటర్, 10⁻⁻9 మీటర్. సో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాబట్టండి. 6.626 ఇంటూ 10⁻⁻34 ఇంటూ 3 ఇంటూ 10⁸ ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 హోల్ బై లాంబ్డా వాల్యూ ఎంత? 300 ఇంటూ 10⁻⁻9. ఓకే, సో ఇది కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఎనర్జీ వాల్యూ వస్తుంది. ఆ ఎనర్జీ వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి. ఓకే, ఈ 3ని 100 టైమ్స్ కట్ చేయండి. ఓకే, సో సరిపోయింది. 100 ఇంటూ 10⁻⁻9 ఇది కింద ఏమవుతుంది? 10⁻⁻7 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? 6.626తో 6ని మల్టిప్లై చేయండి. 6.626తో 6ని మల్టిప్లై చేయండి. చేస్తే నేను అప్రాక్స్గా దీన్ని 6.63 అని తీసుకుంటాను. 6.63 అని తీసుకొని మల్టిప్లై చేస్తా. 6 3 జా 18, 6 6 జా 36 + 1 37, 3 6 6 జా 36 + 3 39. సో ఎంత? ఎన్ని పాయింట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి? 39.78. ఓకే, సో ఇక్కడ చూడండి. ఇప్పుడు అన్ని టెన్స్ని ఒక దగ్గర రాసేసుకుందాం. సో ఏమేమి ఉన్నాయి టెన్స్ చెప్పండి? -34 ఉంది, +8 ఉంది, +23 ఉంది, అండ్ -7 39.78 ఇంటూ 10⁻⁴ మనం ఇక్కడ 10⁻⁵లోకి మార్చుకోవాలి అంటే ఇంటూ 10/10 చేయండి. ఇంటూ 10/10 చేస్తే 3.978 వస్తుంది. ఇది ఇంటూ 10⁻⁵ వస్తుంది. ఓకే, సో మనకి ఆన్సర్ 3.9ని డైరెక్ట్గా నేను 4 అనుకుంటాం కదా. ఇది అప్రాక్సిమేట్లీ 4 ఇంటూ 10⁻⁵ అనుకుందాం ఎనర్జీ. ఇప్పుడు మీరు వర్క్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయండి. వర్క్ ఫంక్షన్కి ఫార్ములా వచ్చింది కదా, వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు ఎనర్జీ మైనస్ కైనెటిక్ ఎనర్జీ కదా. సో 4 ఇంటూ 10⁵ ఎనర్జీ అనుకుంటాను, మైనస్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఇక్కడ ఇచ్చారు 1.68. ఎంత ఇచ్చారు? 1.68 ఇంటూ 10⁵. లేదు మీరు ఇదే తీసుకుంటా అంటే తీసుకుని నాకేం ప్రాబ్లం లేదు. సో 3.97. ఇప్పుడు 10⁻⁵ని కామన్ తీసేసి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 3.97 మైనస్ 1.68 ఇంటూ 10⁻⁵. సో అప్రాక్సిమేట్లీ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి.
3.97 minus 1.68 చెప్పండి 7 minus 8 ఇది 8 అనుకుంటే ఇది 0 9 minus 6 is 3 3 minus 1 is 2 సో ఎగ్జాక్ట్లీ మనకి 2.3 దగ్గర మ్యాచ్ అవుతుంది 2.3 into 10 to the power of 5 joule per mole సో ఈ ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఆన్సర్ ఏ ఇయర్